హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్, దట్టు ఓన్లీ 3 days. ఫైనల్లీ శ్రీవారి నుంచి మాకు పిలుపు వచ్చింది. తిరుమల స్టార్ట్ అయిపోయాము. తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి కాణిపాకంకి వెళ్ళాలి. కాణిపాకం వెళ్ళిన తర్వాత తిరుమలకి వెళ్ళాలన్నమాట. అంటే మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో చూసేయండి. మరి కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అనుకుంటున్నాం తిరుమల వెళ్ళాలి అని. ఫైనల్లీ తిరుమల వెళ్ళే రోజు వచ్చేసింది. కానీ తిరుమల వెళ్ళడం కంటే ఒక 3 days ముందు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండే. అసలు హార్ట్ చాలా హెవీగా ఉండే. అసలు వెళ్దామా వద్దా అనే సిచ్యువేషన్లో ఉంటుండే. అంటే మనం ఏదైనా కోరుకున్నప్పుడు కానీ, మనం ఏదైనా జరగాలి అనుకున్నప్పుడు కానీ అది జరగలేదు అంటే అది మనకిచ్చే బాధే ఒక రకంగా ఉంటుంది కదా. అంత హెవీ ఉండే. బట్ దేవుడి మీద భారం మీద స్టార్ట్ అయిపోయాం. 46 విజయ్ రాఘవన్. ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం మేము. 5:30, 6 కలా వచ్చింది ట్రైన్. ఇక్కడ ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతే మనం మార్నింగ్ తిరుమలకి ఒక 7 o'clock అలా రీచ్ అయిపోతాం. నైట్ ఫుడ్ తెచ్చుకున్నాం మేము. సో అది మాకు సరిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ విష్ణు నివాసం అని. అక్కడ మనకి రూమ్స్ ఇస్తారంట క్యూలో ఉంటే. కానీ మేము చాలా లేట్గా రీచ్ అయ్యాము అక్కడికి. మాకు రూమ్ అస్సలు దొరకలేదు. అఫ్కోర్స్ అప్పటికి కొంచెం వెయిట్ చేసాం మేము. ఇక మాకు క్లారిటీ వచ్చేసింది అనమాట, ఇక రూమ్ మనకి దొరికే ఛాన్స్ లేనే లేదు అని. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఎక్కడికి అంటే అక్కడ మనకి హోమ్ స్టే అలాంటివి ఉంటాయన్నమాట. మనం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే ప్లేసెస్లో హోమ్ స్టే అలా ఉంటాయి. మేము సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది ఒక హోమ్ స్టే అని. అక్కడికి రీచ్ అయిపోయాం మేము. అక్కడికి రీచ్ అయిన కొంతసేపటికి కొంచెం రిలాక్స్ అయ్యాం. ఎందుకంటే అంతవరకు జర్నీ చేసి ఆ క్యూలో నించొని రూమ్స్ కోసం వెయిట్ చేసి ఇవన్నీ అయిన తర్వాత మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలనిపిస్తుంది కదా. అలాగే రూమ్కి వెళ్ళి అలా రిలాక్స్ అయిపోయాం. ఇదిగోండి, ఇదే ఆ హోమ్ స్టే. ఓకే మురళి. మేము 2 BHK తీసుకున్నాము. ఎందుకంటే మేము టోటల్గా 6 members ఉన్నాము. స్టేకి 1 BHK అసలు సరిపోదని 2 BHK తీసుకున్నాము. మేము మురళి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చేసారనమాట. అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి నేను నైట్ రోటీ అండ్ కర్రీ తీసుకొచ్చాను. వాళ్ళ కొలీగ్స్ రైస్ తీసుకొచ్చారు. సో రైస్ మార్నింగ్కి సరిగ్గా ఉండదు అని రైస్ నైట్ తినేసి రోటీ అండ్ కర్రీ మార్నింగ్ చాలా చాలా బాగుండే. ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా తినేసి ఇక రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అంటే కాణిపాకంకి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉండే. మేము ఆల్మోస్ట్ 10:30, 11కి స్టార్ట్ అయ్యాము. తెలిసింది కదా ఆ టైంలో ఎంత ఎండ ఉంటుంది అని. అక్కడ ఇంకా ఎండ ఉండే. పైగా మాకి బస్సులో సీట్ దొరకడం అనేది చాలా చాలా కష్టమైపోయింది. ఎలాగోలా మేమైతే బస్సు ఎక్కేసాము. అయితే తిరుపతి నుంచి కాణిపాకంకి ఒక 2 hours ఈజీగా పడుతుంది ట్రాఫిక్ ఉంటే. అసలు ఆ రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఎందుకంటే అది అవుట్స్కట్ లాగానే ఉంటుందన్నమాట. సిటీలో ట్రాఫిక్ ఉంది అంటే ఓకే, కానీ సిటీ అవుట్స్కట్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది అంటే నేను ఇక్కడ చూస్తున్నాను. చాలా ట్రాఫిక్ ఉండే, చాలా ఎండ ఉండే. సరే ఎలాగో బస్సు ఎక్కాము, సీట్ దొరికింది, హ్యాపీగా కూర్చొని రీల్ తీసుకుందాము అని నేను ట్రై చేస్తుంటే నా పక్కనే ఇంకో ఆవిడ కూర్చున్నారు. దానికి ఒక 25, 26 years ఉంటాయి. అసలు నేను రీల్ చేస్తున్న ప్రతిసారి ఆవిడ నన్ను ఫోన్నే చూస్తుంది. ఇక అన్నిసార్లు చూస్తే ఒక మనిషికి షై అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇక నేను కొన్ని రీల్స్ తీసుకొని స్టాప్ చేశాను. అలా 2 hours జర్నీ చేసి కాణిపాకంకి రీచ్ అయ్యాము.
అక్కడ రీచ్ అయిన వెంటనే ఆ వేడికి మాకు చాలా దాహం వేసింది. సోడా తాగితే కొంచెం బెటర్ అవుతుంది అని తీసుకున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి దర్శనంకి. అయితే అక్కడ మొబైల్స్ అలో లేవు. ఆల్మోస్ట్ ఒక 1 డే ఈజీగా పడుతుంది దర్శనానికి అని చెప్పేశారు. ఇంకా అయిపోయింది. ఇంకా అంత ఎండకు వచ్చిన మేము మరి 1 డేనా అని చాలా డిసప్పాయింట్ అయ్యాము. లక్కీ ఏంటంటే మురళి వాళ్ళ ప్రీవియస్ కొలికి ఒక పర్సన్ ఉండే, ఆ పర్సన్ రిలేటివ్స్ అక్కడ ఉన్నారంట. సో అతన్ని కాంటాక్ట్ చేస్తే అతని వల్ల మాకు కొంచెం దర్శనం అనేది కొంచెం ఈజీ అయింది అంతే. అయితే మరీ వెంటనే వెళ్ళలేదు. ఒక 3-4 అవర్స్ పట్టే దగ్గర ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ అలా అలా పట్టేసింది అంతే. అక్కడ టికెట్ ఎంత ఉంటుంది అంటే 150 పర్ హెడ్ 150 ఉంటుందన్నమాట. అక్కడ మనకి మొబైల్స్ వాళ్ళకి సబ్మిట్ చేసేసి మనం దర్శనం చేసుకొని వచ్చేసేయాలి. కాణిపాకంలో నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం ఇది. ఇది వెళ్ళాలా అంతే కదా. ఫైనలీ దర్శనం చాలా బాగా జరిగింది. ఇక ప్రసాదం తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. ఏ మాటకు ఆ మాటే అండి, అసలు టెంపుల్స్లో ఉండే ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అక్కడ నుంచి అన్నప్రసాదం పెట్టే దగ్గరికి వచ్చేసాం మేము. అంటే ఇక్కడ ఎంత క్యూ ఉంటుందో అనుకున్నాం, కానీ ఒక 1/2 అవర్ 1 అవర్లో మేము అక్కడికి అన్నప్రసాదం హాల్లోకి రీచ్ అయిపోయాం మేము. ఆఫ్టర్నూన్ మేమే అనమాట ఇంకా లాస్ట్ బ్యాచ్. మా తర్వాత మళ్ళీ నైట్ ఎప్పుడో స్టార్ట్ చేస్తారంట. మా లక్ అనుకోవాలి మాకు అన్నప్రసాదం దొరకడం అనేది కాణిపాకంలో. లాస్ట్ మేమే కాబట్టి సెకండ్ టైం మాకేం రైస్ పెట్టలేదు. ఫస్ట్ టైం రైస్ పెట్టేసి అండ్ రసం వేశారు. మేము ఆకలితో ఉన్నందుకో లేక అక్కడ ఫుడ్ బాగుందో తెలియదు, కానీ అన్నం రసం ఎంత బాగుంది అంటే ఫుల్ ఆఫ్ టేస్టీ అనిపించింది నాకైతే. ఇక కొంచెం తిన్నాం కానీ కొంచెం కడుపు నిండింది. ఇంకా మజ్జిగ పోసారు వాళ్ళు. మజ్జిగ నేను కొత్తగా టేస్ట్ మజ్జిగ జీలకర్ర ఆవాలు వేసి పోపు వేశారు, ఇక ఎండుమిర్చి వేసి పోపు వేశారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మజ్జిగ. ఇక అన్నప్రసాదం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి విరాళం ఇవ్వచ్చు అనమాట. మనం వాళ్ళకి ఫోన్పే అయినా చేయొచ్చు, క్యాష్ అని ఇవ్వచ్చు. మనకు తోచినంత, మనకి ఎంత తోచితే అంత ఇవ్వచ్చు అనమాట. మేము కొంత అమౌంట్ విరాళంగా ఇచ్చేసాము. మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి అక్కడ ఇలాంటి ప్రసాదాన్ని తీసుకున్నాం అనమాట. అక్కడ మనకి కోనేరు లాంటిది ఇలా ఉంటుంది, మనం మునగొచ్చు, కానీ మా వాళ్ళు ఎవరు అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ప్రసాదం తీసుకొని అక్కడ తినేసి ఇక మేము కొన్ని పిక్స్ తీసుకోవాలి కదా వెళ్ళిన తర్వాత, అలానే కొన్ని పిక్స్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. నాకు ఒక అలవాటు ఉంది, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదో ఒక చిన్న వస్తువు ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని. అలాగే ఇక్కడ కాణిపాకం వచ్చాం కదా, అందుకే బుజ్జి గణపయ్యని తీసుకొచ్చుకున్నాము చిన్న ఇంటికి. ఇక్కడ మనకి షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి, బ్యాంగిల్స్ అని, బ్యాగ్స్ అని, కిడ్స్కి టాయ్స్ అని, ఇలా చాలా ఉంటాయి. నేరేడుపళ్ళు ఇంతకుముందు నాకు ఇష్టం ఉండేవి కావు. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మురళి ఇంటికి ప్రతిసారి నేరేడుపళ్ళు తీసుకొచ్చేవారు. అలా నాకు చాలా ఇష్టం అనిపించింది. దర్శనం అయిన తర్వాత ఇంకా మేము బయటికి వస్తూ కొంచెం ఆకలి అనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం అన్నం తిన్నాం కాబట్టి అందుకే ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తీసుకొని తింటున్నారనమాట. ఒకరు ఫ్రూట్స్, ఒకరు ఐస్ క్రీమ్, ఇంకోరు టీ, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసేసుకున్నారు. ఇంకా మేము ఇంక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. 2-3 బస్సెస్ ఫుల్ అయిపోయాయి. ఇక మాకు బస్సు దొరకదు, ఇంకేదన్నా వెహికల్ పట్టుకొని తిరుపతికి వెళ్ళాలి అనుకునే సిచ్యువేషన్లో మాకంటూ ఒక మంచి లగ్జరీ బస్ వచ్చేసింది. ఆ బస్కి చాలా తక్కువ మెంబర్సే ఉన్నారు. కాణిపాకం వెళ్ళేటప్పుడు చాలా హడావిడి ఉండే, కానీ రిటర్న్ వచ్చే టైంలో మాత్రం చాలా పీస్ఫుల్గా వచ్చేసాము. మంచిగా దర్శనం చేసుకొని మంచిగా బస్సులో సీట్స్ కూడా దొరికాయి మాకు. ఇక పాప్కార్న్ అని, స్వీట్ కార్న్ అని, ఫ్రూట్స్ అని, అప్పుడు కూడా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని హ్యాపీగా లవ్ యూ ఎంజాయ్ చేస్తూ ఇలా మేము తిరుపతికి రీచ్ అయిపోయాం. మేము
మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 PM అయింది నైట్. కొంచెం టైం ఉంది కదా, అక్కడే గోవిందరాజుల టెంపుల్ ఉంటుందంట, అక్కడికి రీచ్ అయిపోయాం మేము. అక్కడ కూడా మాది లాస్ట్ బ్యాచ్. అక్కడ కూడా సేమ్ ఫ్రీ దర్శనం ఉంటుంది, అమౌంట్ పే చేసి వెళ్ళే దర్శనం కూడా ఉంటుంది. మేము లేట్ వెళ్ళాం కదా, కొంచెం వరకు మేము ఫ్రీ దర్శనం క్యూలోనే వెళ్ళాము. తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని వాళ్ళే మమ్మల్ని అందరినీ ఒకేసారి మెర్జ్ చేసి దర్శనాన్ని పంపించేశారు. ఇక్కడ కూడా సేమ్ అనమాట. మనము మొబైల్స్ అన్నీ గుడి బయటే మనం సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి మాత్రం మొబైల్స్ అలో లేదు. నేను ఫస్ట్ టైం చూసినాను గోవిందరాజుల టెంపుల్ ఇలా ఉంటుంది అని. కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది గోవిందరాజుల స్వామి అంటే ఎవరు అని. వెంకటేశ్వర స్వామికి వచ్చే అమౌంట్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ మొత్తం ఈయన కలెక్ట్ చేసి కౌంట్ చేసి పెడతారంట. ఆయన పడుకోవడం కూడా ఎందుకంట అంటే, కలెక్ట్ చేసి కౌంట్ చేసి అలసిపోయి ఉంటారు కదా, అలా అలసిపోయి పడుకుంటారంట. విగ్రహం కూడా లోపల అలాగే ఉంటుంది. అమౌంట్ కౌంట్ చేశాక మనం కూడా అమౌంట్ని ఒక దగ్గర తీసి పెట్టుకుంటాం కదా, అలాగే అక్కడ విగ్రహం పక్కన లాకర్ రూమ్స్ లాగా చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఒక మెటల్ కనిపిస్తుంది కదా, ఈ మెటల్ మీద మనకు నేమ్ రాసి ఇస్తారు, లేకపోతే నార్మల్ ప్లెయిన్దైనా ఇస్తారనమాట. ఒక కడియంలాగా మనకు. ఇంత తిరిగిన తర్వాత ఆకలి లేకుండా ఉంటుందా? చాలా చాలా ఆకలి వేస్తుంది అసలు నాకు. ఇక మేము PS4కి స్టార్ట్ అయిపోయాము. తిరుపతిలో PS4లో ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసే కదా, నాకు అలా తెలిసిందనమాట. అయితే ఇక్కడ ఆటో పర్సన్ డిస్కస్ చేస్తున్నాం మేము, అంటే దర్శనం ఎలా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి, అంటే క్యూలో ఏ టైంకి వెళ్తే బెటర్గా ఉంటుంది, సిచ్యువేషన్ ఏంటి అని. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మాకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, మాకు కొంచెం ఈజీ కూడా అయింది. నేను ఆనియన్ ఉప్పు పెసరట్టు తీసుకుంటాను. ఉప్పు పెసరట్టు ఆనియన్ ఉందా? ఆనియన్ తీసుకుంటాను. లైట్గా కావాలి. పెసరట్టు ఆనియన్ ఉప్పు PS4కి రీచ్ అయిపోయాం. ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు నాకు కన్ఫ్యూజన్, పెసరట్టు అనుకున్నాను, ఆనియన్ పెసరట్టు అనుకున్నాను, చాలా జరిగాయి. తర్వాత ఫైనలీ ఒక ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసాం మేము. మీల్స్ అయితే అదిరిపోయాయి. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం కదా, దానికంటే ముందు మనకి ఇలాంటి కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఇస్తారు. చాలా చాలా బాగుంది. నాకు డ్రింక్ అయితే చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా చాలా నచ్చింది నాకు. ఇకపోతే మన ఫుల్ మీల్స్ వచ్చేసాయి. ఇందులో అన్నీ ఉన్నాయి. అసలు పూరి చాలా బాగుంది, ఒకటేదో కర్రీ బాగుంది, రైస్ బాగుంది. ఇది బాగలేదు అని చెప్పడానికి లేదు, ఫుల్ మీల్స్ అయితే అదిరిపోయింది నాకు. కానీ నేను తినలేకపోయాను అంతే. అక్కడ కూడా సేమ్ లాస్ట్ బ్యాచ్ మేమే. ఇంకా మేము తినడం అయిపోయింది, హ్యాండ్ వాష్ చేసుకున్న వెంటనే వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి అందరూ క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. మరి టాటా, బై బై, సీ యూ.